Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language at Treasure. ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది స్పెషల్గా బిగినర్స్ కోసం ఈ వీడియోస్ ఈజీగా నేర్చుకోవడానికి సహాయపడతాయని ఈ వీడియోస్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ వీడియోలో ఇవ్వబడ్డ సెంటెన్సెస్కి ట్రాన్స్లేషన్ చూద్దాం. అన్నం తిను, ఈట్ ఫుడ్, త్వరగా వ్రాయి, రైట్ ఫాస్ట్, త్వరగా లెయ్యి, గెటప్ క్విక్లీ, నీళ్లు త్రాగు, డ్రింక్ వాటర్, వంట చేయి, కుక్ ఫుడ్. సో ఇక్కడ ఫాస్ట్, క్విక్లీ అనే దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, త్వరగా రాయి అంటే మన చేతితో మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది రైట్ ఫాస్ట్ అంటాం, అంటే మన చేతిని ఫాస్ట్గా చేయటం కోసం. ఓకే, కాబట్టి రైట్ ఫాస్ట్. త్వరగా లెయ్యి అంటే గెటప్ క్విక్లీ అంటే తొందరగా లేయటం అనేది ఒక యాక్షన్, క్విక్ యాక్షన్, ఒకసారి చేసేస్తే అయిపోతుంది అది. కాబట్టి ఇక్కడ క్విక్లీ అని ఉపయోగించడం జరుగుతుంది. త్వరగా రాయి అన్నప్పుడు ఫాస్ట్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. రైట్, ఓకే లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ లెసన్. 10 సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫర్ టుడే. రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు తెలియదు. ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఏదైనా అడిగితే ఇది నీకు తెలుసా అంటే నాకు తెలియదు. తెలుగులో అయితే మనకు తెలుసు. ఇది నీకు తెలుసా? నాకు తెలియదు. దాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఓకే, సెకండ్ ఏంటి? నాకు అర్థమయ్యింది. ఏదైనా ఎవరైనా చెప్పితే ఇది అర్థమైందా నీకు అని అడిగినప్పుడు మనం ఏమంటాం? అర్థమవుతే అయ్యింది అని చెప్తాం కదా, అంటే పాస్ట్ టెన్స్ జరిగింది, అర్థమయ్యింది అనేది జరిగిపోయింది. నాకు అర్థమయ్యింది, ఐ అండర్స్టూడ్. నాకు అర్థమయ్యింది, ఐ అండర్స్టూడ్. ఓకే, థర్డ్ వన్, నేను ప్రయత్నిస్తాను. ఎవరో ఏదో చెప్పారు, నువ్వు ఈ పని చేస్తావంటే ట్రై చేస్తా అంటుంటాం కదా. నేను ప్రయత్నిస్తాను అంటే ఇప్పుడు కాదు, టైం దొరికినప్పుడు, రేపో ఎల్లుండో ఎప్పుడో చేస్తా. నేను ప్రయత్నిస్తాను అంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై. ఇక్కడ విల్ ఎందుకు వచ్చింది అంటే ఇంకా చెయ్యలేదు ఆ పని, తర్వాత చెయ్యబోతున్నాం కాబట్టి విల్ అనేది ఉపయోగించడం జరిగింది. ఓకే, ఐ విల్ ట్రై. ఓకే, ద నెక్స్ట్ వన్ ఏంటి? నేను నేర్చుకుంటాను. ఇది కూడా ఇంకా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో చేయబోతున్నాం. నేను నేర్చుకుంటాను. నువ్వు నేర్చుకుంటావా అని అడిగితే అవును నేను నేర్చుకుంటాను అంటాం కదా, అది. దాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ లెర్న్. విల్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి? భవిష్యత్తులో చేయబోయే దాని గురించి చెప్పేటప్పుడు విల్ అని ఉపయోగిస్తాం. ఓకే, ఐ విల్ లెర్న్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఏంటి? మళ్ళీ చెప్పండి. కొన్నిసార్లు ఏదైనా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు ఒకసారి చెప్తే అర్థం కాదు. అట్లాంటప్పుడు మనం అడుగుతూ ఉంటాం కదా, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి అంటుంటాం కదా, అది. మళ్ళీ చెప్పండి, సే అగైన్. మళ్ళీ చెప్పండి, సే అగైన్. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి? నేను చదువుతున్నాను. చదువుతున్నాను అంటే ఇప్పుడు చేస్తున్నా ఆ పని అని అర్థం. నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నేను చదువుతున్నాను అంటారు కదా. ఏదో పని చేసేటప్పుడు నేను చదువుతున్నాను, నేను వండుతున్నాను, నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను అనేది. తున్నాను అంటే ఆ పని ఇప్పుడు జరుగుతుంది అని అర్థం. సో ఇక్కడ నేను చదువుతున్నాను, ఐ యామ్ స్టడీయింగ్. అయితే స్టడీయింగ్ అనేది ఎందుకు వచ్చింది? ఐఎన్జీ ఎందుకు వచ్చింది అంటే ఏదైతే మనం పని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, ఇంకా ఆ పని అవుతుంది అన్నప్పుడు ఐఎన్జీ రాస్తాము ఎప్పుడు? వర్బ్కి. సో ఐఎన్జీ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ యామ్ అనేది రాయాల్సి వస్తుంది. ఐ వచ్చినప్పుడు ఐ యామ్ స్టడీయింగ్ అని చెప్పాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా పని పూర్తి అయ్యింది. నేను అడుగుతారు కదా, నీ పని అయిపోయిందంటే నా పని పూర్తి అయ్యింది అంటుంటాం కదా, అది. సో దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫినిష్డ్ మై వర్క్ అంటే అప్పుడే పని అయిపోయింది, వాళ్ళు అడిగారు, మనం చెప్పాం నా పని పూర్తి అయిపోయింది అని. సో ఐ ఫినిష్డ్ మై వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నాకు అర్థం కాలేదు. కొన్నిసార్లు ఏదైనా ఎవరైనా చెప్తే మనకు అర్థం కాదు, అట్లాంటప్పుడు ఈ స్టేట్మెంట్ అంటుంటాం కదా, ఇది అస్సలు నాకు అర్థం కాలేదు అంటుంటాం కదా, ఇది నాకు అర్థం కాలేదు. సో దాన్ని ఇంగ్లీష్లో ఐ డింట్ అండర్స్టాండ్ దిస్. దిస్ అంటే ఇది. ఓకే, తెలుగులో అయితే ఇది అని మొదట్లో స్టార్ట్ అయింది, ఇంగ్లీష్లో అయితే దిస్ అనేది చివరిలో వచ్చింది. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఇంగ్లీష్కి తెలుగుకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సబ్జెక్టులు ముందు వస్తాయి, ఓకే, వర్బ్స్ మధ్యలో వస్తాయి, అట్లా. ఓకే, రైట్, ఇది నాకు అర్థం కాలేదు, ఐ డింట్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్
నాకు ఒక సందేహం ఉంది. సందేహం అంటే డౌట్. నాకు ఒక సందేహం ఉంది. ఐ హ్యావ్ అ డౌట్. ఐ హ్యావ్ అ డౌట్. ఉంది అంటే హ్యావ్ అనాల. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది ఉనికిని గురించి చెప్పుతాయి. అంటే అది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అనమాట. ఐ హ్యావ్ అ డౌట్. నాకు ఒక సందేహం ఉంది. ద నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈజ్ నాకు కొంచెం సమయం కావాలి. ఎవరైనా ఏదైనా అడిగితే నాకు కొంచెం టైం ఇవ్వండి అంటాం కదా. నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే నాకు కొంచెం సమయం కావాలి. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ టైమ్. ఐ నీడ్ సమ్ టైమ్. కొంచెం అంటే సమ్, టైం అంటే మనకు తెలుసు సమయం. ఐ అంటే నేను, ఐ నీడ్ కావాలి, ఐ నీడ్ సమ్ టైమ్. రైట్. ఓకే, టాస్క్ ఫర్ యూ. నంబర్ 1, నీవు తీసుకొని రా. నీవు తీసుకొని రా. సెకండ్ ఏంటి? నీవు వెళ్ళు. థర్డ్, నీవు వ్రాయి. ఫోర్త్ది, నీవు పళ్ళు కొను. ఫిఫ్త్ది, నీకు తెలుసు. ఓకే, వీటికి ఇంగ్లీష్లో ఆన్సర్స్ మీకు తెలిస్తే నాకు కమెంట్లో తెలియచేయండి. రైట్. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా లిటిల్ ఎట్ టైం నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవడానికి అవుతుంది. సో ఒక ప్యాటర్న్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే అది మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఈ రకమైన టాస్క్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై చేయండి. రైట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.